మనకి గుంటూరు జిల్లాలో మనకి అడల్ట్ బీసీజీ వ్యాక్సినేషన్ ఈ ప్రోగ్రాం జరుగుతుంది. మన ఏపీలో 12 జిల్లాల్లో ఈ ప్రోగ్రాం జరుగుతుందండి. అందులో గుంటూరు ఒక డిస్ట్రిక్ట్. సో ఈ అడల్ట్ బీసీజీ వ్యాక్సినేషన్ మీద ప్రజల్లో ఇంకా కొంత నెగిటివ్ ఇది ఉంది. సో ఏంటంటే ఇది మన చిన్నపిల్లలకి తర్వాత మధ్య వయసు వాళ్ళందరికీ ఈ లో సోషియో ఎకనామిక్ వాళ్ళకి ఈ టీబీ జబ్బు వస్తుంటుంది. కానీ పిల్లల్లో ఎందుకు రావట్లేదంటే మనం పుట్టిన వెంటనే 24 hours మనం బీసీజీ వ్యాక్సినేషన్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళకి రాదు. సో మనకి టీబీ ముక్తి భారత్ ఈ ప్రోగ్రాంలో భాగంగా మనము అడల్ట్ బీసీజీ ఈ వ్యాక్సినేషన్ ఇచ్చి వాళ్ళకు కూడా పెద్దలకు కూడా ఈ టీబీ జబ్బు రాకుండా ఉండటం కోసం కొన్ని క్రైటీరియాలు తీసుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వ్యాక్సినేషన్ ఇవ్వడం జరుగుతుంది. అందులో 6 క్రైటీరియాస్ ఉన్నాయండి. ఒకటి ఏజ్, అడల్ట్ బీసీజీ వ్యాక్సినేషన్ అంటే 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి, అదేవిధంగా సెల్ఫ్ రిపోర్టింగ్ ఎవరైతే డయాబెటిక్ ఉన్నారో వాళ్ళకి, తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ స్మోకర్స్ వాళ్ళకి, తర్వాత టీబీ మందులో ఎవరైనా ఇంట్లో వాడితే వాళ్ళ కాంటాక్ట్స్ 3 years లోపల ఎవరైనా వాడుతుంటే వాళ్ళ కాంటాక్ట్స్కి, తర్వాత 5 years నుంచి ఎవరైనా టీబీ మందులు వాడుతుంటే వాళ్ళకి, తర్వాత BMI 18 కంటే తక్కువ ఉన్న వాళ్ళు. ఈ 6 క్రైటీరియాలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ వ్యాక్సినేషన్ చేయడం జరుగుతుంది. సో ఇది మనము 3 నెలలు చేస్తాము. ఎవ్రీ థర్స్డే ప్రతి సచివాలయంలో ఉదయం 9 నుంచి 3 గంటల వరకు చేస్తాము. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ఈ క్రైటీరియాలో అయితే ఎవరైతే ఫిట్ అవుతున్నారో ఈ 6 క్రైటీరియాలో ఫిట్ అయ్యే ప్రతి ఒక్కళ్ళు కూడాను ముందుకు వచ్చి ఈ బీసీజీ వ్యాక్సిన్ వేసుకోవాలనేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ప్రతి సచివాలయంలో మనము ఈ బీసీజీ వ్యాక్సినేషన్, అడల్ట్ బీసీజీ వ్యాక్సినేషన్ ఎవ్రీ థర్స్డే 3 months మే, జూన్, జూలై ఈ 3 నెలలు మనము వేస్తామండి. సో ఈ అవకాశాన్ని అందరూ యూటిలైజ్ చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. మేము గుర్తించడం కాదండి, వాళ్ళు ఇచ్చిన డేటాతో, అంటే ఇవన్నీ కూడాను ఆరోగ్యశ్రీ దీంట్లో అప్రూవల్ తీసుకున్న హాస్పిటల్స్. సో ఇందులో మనకి వాళ్ళ స్టేట్ నుంచి వచ్చిన డేటా ప్రకారం 100% సిజేరియన్ సెక్షన్ ఉన్నవి. ఆ లిస్ట్ మా స్టేట్ నుంచి కమ్యూనికేషన్ చేయటం జరిగింది. వాళ్ళకు ముందుగా 5గురికి ఇవ్వటం జరిగింది, ఇంకా 99 ఉన్నాయి. మళ్ళీ నెక్స్ట్ స్పెల్లో మాకు పైనుంచి ఏవైతే ఆదేశాలు వస్తాయో వాళ్ళకి నోటీస్ ఇవ్వడం జారీ చేయడం జరుగుతుంది. వాళ్ళ మీద చర్యలు ఏమన్నా తీసుకున్నారు? అది ఫ్యామిలీ కమిషనర్ గారు తీసుకుంటారు. ముందు నోటీస్ జారీ చేయమన్నారు, నోటీస్ జారీ చేసాం. వాళ్ళు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ అది వాళ్ళకి సాటిస్ఫై అయితే దాన్ని బట్టి వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు. ఇప్పుడు ఈ ప్రైవేట్ హాస్పిటల్స్లో అనాథరైజ్డ్ మెడికల్ షాప్స్ అవుతాయి. రెండోది ఫీజులు నియంత్రణ లేదు, దాని మీద మీరేమన్నా? యాక్చువల్గా మేము ఇన్స్పెక్షన్ చేసినప్పుడు వాళ్ళు టారిఫ్ అంతా డిస్ప్లే చేయాలండి, అది మ్యాండేటరీ. దానికంటే వాళ్ళు డిస్ప్లే చేసిన దానికంటే ఎక్కువగా కనుక వాళ్ళు వసూలు చేస్తే ఎవరైనా సరే బై ఫోన్ అయినా వాళ్ళు మాకు కంప్లైంట్ చేస్తే వెంటనే దాని మీద మేము చర్యలు తీసుకుంటాం. సో నాకు 2-3 హాస్పిటల్ నుంచి, పెద్ద హాస్పిటల్ నుంచి వచ్చాయి. దాని మీద వెంటనే DCRSC వాళ్ళకి చెప్పడం జరిగింది. వెంటనే వాళ్ళు ఎంక్వైరీ చేసి దాన్ని సబ్మిట్ చేయడం జరిగింది. ఈ మెడికల్ షాప్స్ అనాథరైజ్డ్ ఒకటండి. రెండోది అన్క్వాలిఫైడ్, వాళ్ళు అక్కడి నుంచి మెడిసిన్స్ ఇస్తున్నారు లోపల నుండి. దానివల్ల డాక్టర్ ఒకటి రాస్తే వీళ్ళు ఒకటి రాస్తే దానికి ప్రమాదం జరిగే రెస్పాన్సిబుల్. అందుకని మీరు ఏమైనా దాని మీద యాక్షన్ అంటే నాకు రిటర్న్గా ఎవరైనా నాకు ఇస్తే డెఫినెట్గా, అంటే మీ నోటీస్లో ఎవరైనా ఇలా అనాథరైజ్డ్గా వాళ్ళు మెడికల్ షాప్ రన్ చేస్తున్నారని చెప్పి నాకు బై కంప్లైంట్ కనుక వస్తే డెఫినెట్గా హాస్పిటల్ మీద చర్యలు తీసుకుంటారు. అంతేగాని మీరు డిపార్ట్మెంట్ వైజ్గా మీరే వెరిఫై చేయడం అంటే మాకు కంప్లైంట్ రావాలండి. అంటే వాళ్ళు నిజంగా వాళ్ళ ఫార్మసీ నుంచి అంటే వాళ్ళకు డ్రగ్స్ వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకుంటారు. వాళ్ళు మెడికల్ షాప్కి మేము కాదు ఇచ్చేది. అలా అనాథరైజ్డ్ కనుక వస్తుంది అనుకుంటే మీ నోటీస్లో ఉంటే మాకు వెంటనే తెలియజేస్తే ఇమీడియట్గా వాళ్ళ మీద చర్య తీసుకుంటాం, వాళ్ళతో కలిసి జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి. ఏంటి మేడం, కాన్పు విషయంలో ముఖ్యంగా అసలు ప్రభుత్వ వైద్యశాలలో తక్కువ కాన్పు జరుగుతాము, ప్రైవేట్ వైద్యశాలలో ఎక్కువ కాన్పు. అంటే ప్రభుత్వ వైద్యశాలలో సరైనటువంటి సదుపాయాలు లేక ప్రైవేట్ రంగాలు తప్పుతున్నారంటారా ప్రజలు? అంటే మేమంతా చూసి కమిషనర్ గారు అంటే అబ్జర్వ్ చేసింది ఏంటంటేనండి, మన గవర్నమెంట్ అంటే ఇన్స్టిట్యూషన్లో అయితే రౌండ్ ద క్లాక్ ఉంటారు. సో డే అండ్ నైట్ అక్కడే ఉంటారు కాబట్టి వాళ్ళు వెయిట్ చేసి ముందు నార్మల్ ల్యాబ్ ట్రై చేసి ట్రయల్ ల్యాబ్ తర్వాత నిజంగా జెన్యూన్ కేసెస్కి వాళ్ళు చేస్తారు. ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు మేము నోటీస్లో వాళ్ళు చెప్పింది ఏంటంటే వాళ్ళు కొంతమంది ఎలెక్టివ్ సర్జరీస్ అంటే టైము అది ఏమంటారు ముహూర్తాలు
అవని, లేకపోతే వాళ్ళ పేషెంట్స్ వాళ్ళ పేరెంట్సే మా అమ్మాయి తట్టుకోలేదు చేసిండి అని వాళ్ళ రిక్వెస్ట్ మీదే చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు రిక్వెస్ట్ చేసినా మనం జెన్యున్గా ఆలోచించాలి. నిజంగా ఫీటస్ స్ట్రెస్ ఉంటేనే మనం చెయ్యాలి. సో వాళ్ళు అడిగారని మనం చేయకూడదు. కాకపోతే ఇంకోటి అండి, ఇది వద్దు. యాక్చువల్గా వాళ్ళు నేను మీడియాలో చూశాను, పేపర్లో చూశాను, అది ఎక్కువ డబ్బులు వసూలు చేశాను. అది కాదు, వాళ్ళందరూ కూడా ఆరోగ్యశ్రీలో పెట్టిన కేసులే చేశారు. ఆ రికార్డే మాకు వచ్చింది. ఆరోగ్యశ్రీలో అంతా 14,000 ఛార్జ్ చేస్తారు. వాళ్ళు చెప్పేది ఏంటంటే బయట హాస్పిటల్ కంటే మెడికల్ కాలేజ్ నాకు వచ్చిన ఇన్ఫర్మేషను, మాది సర్వీసెస్ బాగుంటాయి, ప్రెమిసెస్ బాగుంటుంది కాబట్టి మా దగ్గర రెఫరల్ టెర్షియరీ లెవెల్ కాబట్టి మా దగ్గరకు వస్తున్నారని వాళ్ళు ఇచ్చిన నోటీస్ రిప్లై ఇచ్చారు. బట్ అది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు. బట్ రేషియో మాత్రం ఎక్కువగా ఉంది, 100% ఉంది వాళ్ళ దగ్గర. ఇది వీటికి ప్రయారిటీ ఇస్తున్నాం. ఇది కూడా ఒక కేస్ స్టడీ అండి. ఈ కేటగిరీలో అందులోని 12 జిల్లాలకే ఇస్తున్నాం వ్యాక్సిన్. మిగిలిన 12 జిల్లాలకు ఇవ్వలేదు. 26 జిల్లాల్లో 12కే ఇస్తున్నాం. కేస్ స్టడీ కోసం వేసిన వాళ్ళకి ఎలా వస్తుంది, వెయ్యని వాళ్ళకి ఎలా ఎంతమందికి వస్తుంది కేస్ స్టడీ కోసం. సో దీన్ని ఎవ్రీ 3 months వేసిన వాళ్ళ దగ్గర మేము ఫాలోఅప్ చేస్తాము. అదే వాళ్ళకి అవగాహన లేక అనేసి మళ్ళీ నేను ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందండి. తర్వాత పైన కూడా ఇప్పుడు మెడికల్ ఆఫీసర్కి ఒక సపరేట్గా దీనికోసం మీటింగ్ పెట్టడం జరిగింది, సూపర్వైజర్ క్యాడర్లకి. సో ప్రతి ఆశాలు ఎన్ఎం దాకా వెళ్ళి వాళ్ళని మొబిలైజ్ చేయాలి. సో మనకు చిన్నపిల్ల కంటే వాళ్ళకి రియాక్షన్ వస్తుందని భయపడుతుండొచ్చు. మనం పుట్టిన 24 గంటల్లోనే మనం వ్యాక్సిన్ వేస్తున్నాం. సో మనం ఇంత వయసు వచ్చి ఇంత దీని తర్వాత కూడా అన్నిటికీ మనకి ఇమ్యూనిటీ బాగా పెరిగి ఉంటుంది. ఇప్పుడు ఏఎఫ్ఐ రావటం చాలా తక్కువ. ఒకవేళ వచ్చినా కూడా ప్రతి సెషన్లో కూడాను మేము కిట్తో ఉంటారు, ఏఎఫ్ఐ కిట్తో ఉంటారు. తర్వాత ఏఎఫ్ఐ ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ అని ఒక ఫామ్ చేసాం, పల్మనాలజిస్ట్, డిఐఓ అండ్ డీలాటో వీళ్ళతోటి. సో ఇమీడియట్గా వాళ్ళు రెస్పాండ్ అవుతారు. కోవిడ్ రియాక్షన్స్ మీద పోస్ట్ కోవిడ్ వ్యాక్సినేషన్ కొంచెం కాంప్లికేషన్స్ ఆ అపోహతో రాకపోతున్నారేమో. కోవిడ్ వ్యాక్సిన్ ఈజ్ డిఫరెంట్, బీసీసీ ఈజ్ డిఫరెంట్ అండి. బీసీసీ మనం 24 hours ఇస్తాం పిల్లలకి. మేడం, ఎండ వడగాల్పులకు సంబంధించి అది డిఎన్హెచ్ఓ గారు మీరు ప్రజలకు ఏమి సూచన? సో ఆల్మోస్ట్ మనము ఇప్పుడు వర్షాకాలంలో వచ్చేసాము. బట్ మన మార్చి నుంచి కూడాను మనకు గుంటూరు జిల్లాలో చాలా హీట్ వేవ్స్, సన్ స్ట్రోక్ ఎక్కువగా ఉంటుందని చెప్పేసి మనము దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనకు సిఎస్ గారు, కలెక్టర్ గారి వాళ్ళ ఆదేశాల మేరకు ప్రతి పిహెచ్సి అండ్ సచివాలయం వరకు మేము పాంప్లెట్స్ తీసుకుని ఇంటి హౌస్ టు హౌస్ వెళ్ళి ఇవ్వటం జరిగింది. డూస్ డూ నాట్ డూస్. సో ఎండాకాలంలో 11 to evening 4 వరకు బయటికి వెళ్లకుండా ఉండటం, కంపల్సరీ వెళ్ళాలి అనుకున్నప్పుడు కాటన్ దుస్తులు, తర్వాత మంచినీళ్ళు బాటిల్ ఒకటి తీసుకొని వెళ్ళటం, తర్వాత మంచినీళ్ళు తాగి వెళ్ళటము. తర్వాత ఏదైనా నిజంగా సన్ స్ట్రోక్ కనుక తగిలితే వెంటనే ఆ చెట్టు నీడలో గాలి తగిలేటం ఉన్న చోట అది కూర్చోబెట్టి బట్టలు అది లూజ్ చేసి పెట్టి దగ్గరలో ఉన్న పిహెచ్సికి, ప్రతి పిహెచ్సిలో కూడా మేము ఒక కూల్ రూమ్ అనేది ఒకటి ప్రొవైడ్ చేసామండి, ఏసీ రూమ్తో ఉన్నది. సో ఎవరికైనా సన్ స్ట్రోక్ కనుక తగిలితే వెంటనే నియర్ బై పిహెచ్సికి తీసుకెళ్ళి కూల్ రూమ్లో వాళ్ళకి ఐవి ఫ్లూయిడ్స్ అవన్నీ ఇచ్చి రికవరీ అయిన తర్వాత తీసుకెళ్ళడం కోసం అన్ని 108కి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఈ వాళ్ళకి వెంటనే ఐస్ ప్యాక్ అనేది చేయాలనేసి ఐస్ ప్యాక్స్ అన్నీ కూడా పెట్టి 108 కూడా సప్లై చేయడం జరిగిందండి. క్యాన్సర్ స్క్రీనింగ్ ట్రైనింగ్ మనకు స్టేట్ లెవెల్ ఏపీలోనే ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ కోసము మెడికల్ కాలేజ్ నుంచి ఆంకాలజీ సర్జన్ని, ఆంకాలజీ ఫిజిషియన్ని, కొంతమంది గైనకాలజిస్ట్ని ప్రతి డిస్ట్రిక్ట్ నుంచి తీసుకొని మనకి వైజాగ్ ఉమీబాబా క్యాన్సర్ హాస్పిటల్ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఇంటర్నల్ డిస్ట్రిక్ట్ లెవెల్లో కొంతమంది సీనియర్ మెడికల్ ఆఫీసర్కి, గైనకాలజిస్టులకి అండ్ డెంటల్ సర్జన్స్కి ట్రైనింగ్ ఇచ్చి గ్రౌండ్ లెవెల్ వరకు మెడికల్ ఆఫీసర్స్కి, పిహెచ్సి ఎన్ఎంస్కి, ఎంఎల్హెచ్లకి, ఆశాలకి, ఎన్ఎంలకి వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఫీల్డ్ లెవెల్లో హౌస్ టు హౌస్ సర్వే చేస్తూ 3 క్యాన్సర్స్ మీద ఫోకస్ చేయడం జరిగింది. ఒకటి ఓరల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ సర్వైకల్ క్యాన్సర్. సో ఈ క్యాన్సర్స్ ఎక్కువగా మనకి నోటిఫై అవుతున్నాయి కాబట్టి వీటిని ఎర్లీగా మనం డయాగ్నోస్ చేసి ఎర్లీ రెఫరల్, ఎర్లీ ప్రాంప్ట్ ట్రీట్మెంట్ ఇచ్చి తొలి దశల్లోనే ఈ క్యాన్సర్ని నిర్మూలించడానికి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందండి. ఇది స్టేట్ వైడ్ ప్రోగ్రామ్ జరుగుతుంది. సో మన గుంటూరు జిల్లాలో ఈరోజు స్టార్ట్ అయింది. మేడం
అవసరానికి మించి ఆపరేషన్ వాళ్ళకి వాళ్ళ లిస్ట్ ఎవరికి ఇమ్మంటే మళ్ళీ వెంటనే సర్వ్ చేస్తాం. సర్వ్ చేయలేదు, తాత్సారం చేస్తున్నారు అనేది లేదు లేదు, అదేం లేదు. మాకు వచ్చింది కూడా అప్పుడల్లా మేము ఇస్తాం.